హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కి సంబంధించి మనకి మాస్టర్ క్వశ్చన్ పేపర్ అండ్ అలాగే మాస్టర్ కీ కూడా ఇచ్చారండి. సో అది మీరు చూసుకున్న తర్వాత మీకు ఎంత స్కోర్ వస్తుంది అనేది మీరు ఒక్కసారి మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఇక్కడ ఒక పోల్ క్రియేట్ చేసామండి. ఆ పోల్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి దయచేసి. సో దట్ మీకు జెన్యున్గా ఎన్ని మార్క్స్ వస్తున్నాయో ఆ మార్క్స్ మాత్రమే లేదా ఆ స్కోర్స్ మాత్రమే మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. ప్రెసెంట్ మనం ఇక్కడ ఒకసారి ఇది రిఫ్రెష్ చేసి చూసుకుందాము. టోటల్ ప్రెసెంట్ 485 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తే మనకి ఎక్కువ శాతం చూసుకున్నట్లయితే 38% మనకి ఇక్కడ 60-70 మార్క్స్ వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. సో మనం ఎందుకు విఐపిఎస్ అకాడమీ నుంచి కీ రిలీజ్ చేయలేదు ఇనిషియల్గా అంటే, ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకి 1 or 2 డేస్లో ఇమీడియట్గా కీ ఇచ్చేశారు. సో హడావుడిగా మనకి క్వశ్చన్ పేపర్ రాగానే మేము రిలీజ్ చేయాలి, మా అకాడమీ ముందుండాలి అనే ఆతృత అయితే మాకు లేదండి. అలా రిలీజ్ చేసిన ప్రతి అకాడమీ కూడా మిస్టేక్ చేసాయి. ఓకేనా? సో మనము ఒక 1 or 2 డేస్ ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని అఫీషియల్ కీ కోసం వెయిట్ చేయడం బెటర్ అండి. అంతేగాని హడావుడిలో ఇమీడియట్‌గా ఆ క్వెషన్, ఈ క్వెషన్ దానికి సరిగ్గా సొల్యూషన్స్ లేకుండా మీకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి, మిమ్మల్ని ఒక మెంటల్ ట్రామాకి తీసుకెళ్ళి, లేదా మిమ్మల్ని ఒక డిప్రెస్డ్ స్టేట్‌కి తీసుకెళ్ళడం అనేది మాకిష్టం లేదు. సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ మనము కీ రిలీజ్ చేయలేదు. అండ్ ఆఫ్ కోర్స్ మన అకాడమీ, మన క్లాసెస్ నుంచి కూడా చాలా క్వెషన్స్ వచ్చాయి. బట్ అది కూడా మేము ఈసారి చెప్పుకోవడానికి ఇష్టపడట్లేదనమాట. ఎందుకంటే విల్ వెయిట్ ఫర్ ద రిజల్ట్. అఫీషియల్ కీ వస్తుంది. దాని తర్వాత చూద్దామని చెప్పేసి మేము వెయిట్ చేసాము. సో ఒకసారి మీరు ఆ కట్ ఆఫ్ పోల్‌లో పార్టిసిపేట్ చేయండి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో చూసుకున్న తర్వాత. అండ్ ఈ మనకి మాస్టర్ క్వెషన్ పేపర్‌లో కూడా చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉన్నాయి మనకి. సో ఆ మార్క్స్ కూడా మనకి యాడ్ ఆన్ మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తాయండి. దాని గురించి ఏం వరీ అవ్వకండి. అండ్ చాలామంది ఓఎంఆర్స్ గురించి మెసేజ్ చేస్తున్నారు. సార్ మేము బబుల్ చేసిన ఓఎంఆర్స్ ఎప్పుడొస్తాయంటే, ఇప్పుడు ఈ ఇనీషియల్ కీ ఏదైతే ఉందో, ఇనీషియల్ కీ యొక్క అబ్జెక్షన్స్ డేట్ ఇచ్చారు కదండీ! ఆ డేట్ అయిపోయిన తర్వాత మనకి ఫైనల్ కీ ఇస్తారు కదా! ఫైనల్ కీ ఇచ్చిన రోజు మన యొక్క ఓఎంఆర్ షీట్స్ కూడా వస్తాయి కాబట్టి అప్పుడు ఇంక మీరు ఫైనల్‌గా కంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ కట్ ఆఫ్ విషయానికి వస్తే, అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్కటి ప్రెడిక్ట్ చేస్తూ ఉంటారండి. అది కరెక్ట్ అవ్వాలని రూల్ లేదు. అండ్ అది రాంగ్ కూడా అవ్వచ్చండి. దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. అండ్ ప్రెజెంట్ అయితే 70+ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో మీరు కొద్దిగా టెన్షన్ పడకండి. అంటే నేను మన టీము ఒక 70 మార్క్స్ కట్ ఆఫ్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. మేము తప్పు కూడా అవ్వచ్చు. తప్పైతే క్షమించండి. కరెక్ట్ అయితే దట్స్ గుడ్ అండి. బట్ మేమైతే ఒక 70 మార్క్స్ ప్రెడిక్ట్ చేస్తున్నాము. బికాజ్ పేపర్ అనేది మనకి మరీ అంత ఈజీగా రాలేదు. మరీ అంత టఫ్‌గా రాలేదు. మోడరేట్ టు టఫ్ వచ్చింది. అండ్ చాలామంది బానే ఆన్సర్ చేశారు. అండ్ మనం కూడా చూసుకున్నట్లయితే మెయిన్స్‌కి సెలెక్ట్ అయ్యే వారి సంఖ్య తక్కువే ఉంటుంది కాబట్టి, ఆ 70+ మార్క్స్ స్కోర్ చేసిన వాళ్ళు కూడా చాలా ఎక్కువ మందే ఉంటారండి. సో మేమైతే ఒక 70 అనేది ఎక్స్‌పెక్ట్ జేస్తున్నాము. సో తక్కువొచ్చిన వాళ్ళేం వరీ అవ్వకండి. మీరు గూడా లిస్ట్‌లో ఉండే అవకాశాలున్నాయి. ఒకవేళ ఫైనల్ లిస్ట్ మనకి ప్రిపేర్ అయిన తర్వాత ప్రిలిమ్స్ యొక్క రిజల్ట్. సో టెన్షన్ అయితే పడకండి. ఈ 3, 4 డేస్ రిలాక్స్ అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్. రిలాక్స్ అయిన తర్వాత ఫస్ట్ మీరు ప్లాన్ జేసుకోండి. మీ మైండ్‌ని కొద్దిగా కూల్ జేసుకోండి. తర్వాత మీ నెక్స్ట్ గోల్ ఏంటి? ఒకవేళ గ్రూప్ 1 పోతుంది అని మీకు అనిపించిందనుకోండి. లోకల్ లిస్ట్‌లో మీ పేరు లేదు అనుకుంటే, యూ బెటర్ ప్రిపేర్ ఫర్ గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 3 జాబ్స్. లేదనుకుంటే మాకు నాలెడ్జ్ బానే ఉంది. మేము యూపీఎస్‌సి కూడా ట్రై చేస్తాం అనుకున్న వాళ్ళు మళ్ళీ యూపీఎస్‌సి ట్రాక్‌లోకి రండి. ఎందుకంటే ఇప్పుడు ఈ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ మనకి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సర్వీసెస్ బోత్ ఏపీ అండ్ తెలంగాణలో అయిపోయిన తర్వాత మళ్ళీ అందరూ యూపీఎస్‌సి మీదే పడతారు. సో యూపీఎస్‌సి మీరు క్రాక్ చేయగలరు అని కాన్ఫిడెన్స్ ఉంటే మీరు యూపీఎస్‌సికి కూడా రావచ్చు. చాలామంది మనం చూసుకున్నట్లయితే చిన్న చిన్న జాబ్‌లు వదిలేసి యూపీఎస్‌సి క్రాక్ చేసిన వాళ్ళు చాలామందున్నారు. సో మీకోసం ఒక బెటర్ జాబ్ వెయిట్ చేస్తుంది అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్‌తోనే మీరు దీని నుంచి బయటికి రండి. అంతేగాని డిప్రెస్డ్ స్టేట్‌లోకి వెళ్ళిపోయి ఏదేదో చేసేసుకోవాలనే నెగెటివ్ థాట్స్ అయితే మీ మైండ్‌లోకి తీసుకురాకండి దయచేసి. బికాజ్ దిస్ ఈస్ జస్ట్ ఎ గవర్నమెంట్ జాబ్. అంటే మీరు ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత అది మీరు సర్వీస్ చేయడానికి వెళ్తున్నారు. అదే సర్వీస్ అనేది మీరు ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ ఈస్ వన్ ఆఫ్ ద సర్వీస్. లేదా మీరు ఇంకెక్కడున్నా మీరు ఆ పర్టిక్యులర్ జాబ్ చేసుకుంటూ కూడా సర్వీస్ చేయొచ్చు. గవర్నమెంట్ జాబ్ ఈస్ నాట్ ద ఓన్లీ వన్ టు డూ సర్వీస్ టు ద పబ్లిక్. మీరు ఎక్కడున్నా సర్వీస్ చేయాలి అనే ఇంటెన్షన్ మీకుంది అనుకుంటే ఎక్కడున్నా మీరు సర్వీస్ చేసుకోవచ్చండి. గవర్నమెంట్ జాబ్ అనేది మనకి ఇది పెద్ద ఇదేం కాదన్నమాట. రైట్? సో థాంకింగ్ యూ ఎవ్రీవన్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. మెయిన్స్‌కి మీ ప్రిపరేషన్‌కి 70+ వచ్చిన వాళ్ళు చిన్న చిన్నగా ప్లాన్ చేసుకొని మెటీరియల్స్ అయితే ప్రొక్యూర్ చేసుకోవడానికి ట్రై చేయండి.
హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.